సర్వేలు నిజమా అబద్ధమా అనేది మనం జడ్జి చేయట్లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఏ పక్షానికి సర్వే వచ్చినా అది వాళ్ళు ప్రొజెక్ట్ చేయించుకుంటున్నారేనన్నది పక్కన పెడితే ప్రజలకి మనం వివరించడం వరకు మన బాధ్యత. అది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. తాజాగా వైబ్రెంట్ ఇండియా ఏపీ వాళ్ళ సర్వే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో కూడా మేము తెలంగాణలో సర్వే చేసాం 2023లో. తెలంగాణలో కాంగ్రెస్కి 67 నుంచి 65 వస్తుందంటే అవునయింది, నిజమైంది, మాది సక్సెస్ అయింది. 2023లో కర్ణాటకలో చేసాం, కాంగ్రెస్ పార్టీ 118 నుంచి 130 వస్తుందంటే మేము ఇచ్చిన సర్వే కరెక్ట్ అయింది. అట్లాగే తమిళనాడులో 2021లో చేసాం, అప్పట్లో డిఎంకేకి 167 నుంచి 178 వస్తుందని మేము చేసిన సర్వే కరెక్ట్ అయింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 139 వస్తాయని అంచనా వేసాం, 151 వచ్చినాయి, ఇంకొంచెం పెరిగింది, బట్ సర్వే నిజమైంది. తెలంగాణలో టీఆర్ఎస్ 72 నుంచి 78 వస్తుందని చెప్పి మొన్న 2018లో అంతకుముందు ఎన్నికలు మేము సర్వే చేసింది కరెక్ట్ అయింది, 88 వచ్చినాయి. అట్లా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 125 వస్తాయని 2018లో మేము ఇచ్చిన సర్వే నిజమైంది, 80 వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అయితే అది ఫెయిల్ అయినట్టు అప్పుడు, ఎందుకంటే 100 నుంచి 125తో 110 నుంచి 125తో అప్పుడు గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారు, అవ్వలేదు. అలాగే తెలంగాణలో 2018లో వీళ్ళు చేసిన సర్వే 72 నుంచి 78 అనుకుంటే 88, ఇంకో 10 ఎక్కువే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో 129 నుంచి 139 వస్తాయని వీళ్ళు అంచనా వేస్తే వైసీపీకి 2019లో 151 వచ్చినాయి. తమిళనాడులో డిఎంకేకి 2023లో 167 నుంచి 178 వస్తుందంటే 159 వచ్చినాయి. కర్ణాటకలో కాంగ్రెస్కి 118 నుంచి 130 వస్తాయంటే 135 వచ్చినాయి. తెలంగాణలో కాంగ్రెస్కి 67 నుంచి 75 వస్తాయని అంచనా వేస్తే 64 వచ్చినాయి. అందులో వీళ్ళు మంచిగా అంతకుముందు సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయినాయి చక్కగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేస్తున్నటువంటి అంచనా ఏంటయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి 42.26% ఓట్లు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38.11% ఓట్లు వస్తాయని, ఇంకా డిసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు 13.47% మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. అట్లాగే సీట్ల పరంగా చూస్తే 79 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి ఖాయం, మరొక 29 ఎడ్జ్లో ఉన్నాయని, 79 ఖచ్చితంగా విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 ఖచ్చితంగా విజయం, స్లైట్ ఎడ్జ్లో తెలుగుదేశం గెలవగలిగే సీట్లు 20, వైసీపీ గెలిచే సీట్లు 18. అట్లాగే కీన్ కంటెస్ట్ వచ్చేటప్పటికి 29 అన్నటువంటి లెక్క వేస్తున్నారు. టోటల్గా చూసుకుంటే వచ్చేటటువంటి సీట్లకు సంబంధించి వీళ్ళ అంచనా వచ్చేటప్పటికి 79 ప్లస్ స్లైట్ ఎడ్జ్ ఉన్నటువంటి దాంతో కూడా కలిపి లెక్కలు వేసుకున్నటువంటి సందర్భంలో 115 నుంచి 120 స్థానాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి, అట్లాగే 55 నుంచి 60 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం సీట్లు వస్తాయి అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.